మిమ్మల్ని ఒక మాట అడుగుతా. దేవుని మాటలు విన్నప్పుడు, దేవా నేను ఇలా బ్రతకలేకపోతున్నానయ్యా, ఎప్పుడైనా ఏడ్చావా? ఈ వాక్యం నాలో నెరవేరట్లేదయ్యా, ఎప్పుడైనా ఏడ్చావా? ఇలా బ్రతకమని వాక్యం చెప్తుంది, నేను అలా బ్రతకలేకపోయానయ్యా, నన్ను క్షమించయ్యా. దేవుడు నీతో మాట్లాడి దేవుడు వాడుకుంటాడు. దేవుని బిడ్డలారా, ఒకసారి మిమ్మల్ని ఒక మాట అడుగుతా. దేవుని మాటలు విన్నప్పుడు, దేవా నేను ఇలా బ్రతకలేకపోతున్నానయ్యా, ఎప్పుడైనా ఏడ్చావా? ఈ వాక్యం నాలో నెరవేరట్లేదయ్యా, ఎప్పుడైనా ఏడ్చావా? ఇలా బ్రతకమని వాక్యం చెప్తుంది, నేను అలా బ్రతకలేకపోయానయ్యా, నన్ను క్షమించయ్యా. దేవుడు నీతో మాట్లాడినప్పుడు ఆయన వాక్యం విని ఎప్పుడైనా ఏడ్చిన జ్ఞాపకం నీకుందా? భర్త కొట్టాడని ఏడ్చావు, మంచిదే. పిల్లలు చదువుకోవట్లేదని ఏడ్చావు, మంచిదే. అప్పులు పాలైపోయానని ఏడ్చావు, మంచిదే. కుటుంబంలో సమాధానం లేదని ఏడ్చావు, మంచిదే. శరీరంలో రోగం వచ్చిందని ఏడ్చావు, మంచిదే. ఉద్యోగం పోయిందని ఏడ్చావు, మంచిదే. నేను దాన్ని తప్పుపట్టను. వ్యాపారంలో నష్టపోయానని ఏడ్చావు, మంచిదే. కుటుంబం విచ్ఛిన్నమైపోయిందని ఏడ్చావు, మంచిదే. నేను కాదన్ను. ఎప్పుడైనా నీ పాపాన్ని దేవుడు ఎత్తి చూపిస్తూ, ఈ పాపం నీలో ఉంది, ఈ బలహీనత నీలో ఉంది, ఈ బుద్ధిహీనత నీలో ఉంది, బ్రతుకును సరిచేసుకొని నీ పాపాన్ని ఎత్తి చూపిస్తూ దేవుడు నీతో ముఖాముఖిగా మాట్లాడినప్పుడు రొమ్ము కొట్టుకుంటూ దేవుని సన్నిధిలో ఏడ్చిన జ్ఞాపకాలు నీకున్నాయా? రోగం వచ్చినప్పుడు అందరూ ఏడుస్తారు సార్, అప్పుల పాలైనప్పుడు అందరూ ఏడుస్తారు సార్, ఉద్యోగం రానప్పుడు ఎవరైనా ఏడుస్తారు. ఇప్పుడు దేవుని బిడ్డలుగా మనం వాటి కొరకు ఏడవలసింది, అఫ్కోర్స్ మనుషులం కాబట్టి వాటి కొరకు మనం ఏడుస్తాం. వాటికి మించి దేవుడు నీతో మాట్లాడినప్పుడు, వాక్యం ద్వారా దేవుడు నీకు సెలవిచ్చినప్పుడు, పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో రాసి ఉంటుంది, ఎవడు దీనుడై నలిగిన హృదయము గలవాడై నా మాట విని వణుకుచూ ఉండునో వాని మీదే నేను దృష్టి నిలిపాను అంటాడు. అంటే వాక్యం వినేటప్పుడు ఏం పుట్టాలి? వణుకు పుట్టాలి. వాక్యం వినేటప్పుడు ఏం పుట్టాలి? పశ్చాత్తాపం పుట్టాలి. వాక్యం వినేటప్పుడు ఏం పుట్టాలి? ప్రసవేదన పుట్టాలి. వాక్యం వినేటప్పుడు ఏం పుట్టాలి? కన్నీరు పుట్టాలి. ఈరోజు క్రైస్తవ సంఘాల్లో వాక్యం వినేటప్పుడు ఏం పుడుతుంది? నిద్ర పుడుతుంది, ఆవలింతలు పుడతాయి. ఏమండి, ఊగుతూ తూగుతూ ఈ కార్యక్రమాన్ని చూస్తాం, కానీ వాక్యం విని పశ్చాత్తాపడే ప్రజలెంతమంది? నా ప్రభు బిడ్డలారా, ఎవరు దీన మనస్కులై వాక్యం విని వాక్యానికి లోబడి బ్రతుకుతారో వాడిని బలవంతుని చేతిలో బాణంలాగా దేవుడు వాడుకుంటాడు.